బాయ్స్, గచ్చిపల్లి సన్షైన్ హాస్పిటల్ ఆపోజిట్ లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుంది. మీరు వెంటనే ఫోర్స్ తో బయలుదేరి వచ్చండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. Don't move! Stay there! సార్, మీరు ఓకేనా? ఓకే. జాగ్రత్త. థ్యాంక్ యూ. రండి. హలో రిషి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే. గెస్ వాట్? ఏంటండి, మీ మహాదేవ్ దొరికేశాడా ఏంటి? అవును, ఇంకో 15 minutes లో అతన్ని కలవబోతున్నాను. ఎక్కడ కలుస్తున్నారు? యు నో వాట్? ఇండియా నుండి స్విస్ వెళ్ళాడు. స్టడీ అండ్ జాబ్ అక్కడే. నౌ హి ఇస్ సిటిజన్ ఆఫ్ స్విట్జర్లాండ్. మైక్రోసాఫ్ట్ లో జాబ్. ఇండియాకి ఏదో వర్క్ మీద వచ్చాడు. 2 weeks లో వెళ్ళిపోతాడు. ఇక్కడ హోటల్ పాలెం లో దిగాడు. ఏమండి, అతని పేరు నిజంగా మహాదేవేనా? హోటల్ వచ్చేసింది. ఓకే, నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. హలో హలో, Mahadev room number. I'm the cab driver. He booked a cab. 1 minute, sir. Room number 403. Okay, thanks. 4th floor. Hey, leave me. Ray! పిచ్చి పట్టిందా నీకు?
అలా ఎక్కడికంటే అక్కడ ఒంటరిగా వెళ్ళిపోవడమేనా? ముందు వెనక చూసుకోవా? అరే ఫారెన్ నుంచి వచ్చినాడు ఇలాంటి హోటల్కి రమ్మంటాడా? అసలు ప్రేమించిన వాడు రూమ్ కి రమ్మంటాడా? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇన్ని సంవత్సరాలు వెతుకుతున్న వాడిని నీకు దొరకలేదంటే అసలు వాడు ప్రేమించలేకపోయినా ఉండాలి, లేదంటే చచ్చిపోయినా ఉండాలి. అవును, నిజంగానే నాకు పిచ్చి. చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాను కదా. నాది పిచ్చి. నా మహాదేవ్ కోసం ముందు వెనక చూడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను. వాడి మీద నాకున్నది పిచ్చే. నేను పిచ్చిదాన్నే. కానీ వాడికి నేనంటే ఇష్టం లేకపోయినా పర్వాలేదు, చచ్చిపోయాడని మాత్రం అనద్దు. సార్, మీరు చెప్పినట్టే ఆ డిఆర్టీసీ కోడ్లో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ రన్ చేశాను. ఒక్క బైట్ కూడా లేదు, మొత్తం డిలీట్ అయిపోయింది. సో నాకు ఇవ్వాల్సిన ₹1,00,00,000 ఇచ్చేస్తే ఐల్ క్విట్ ఫ్రమ్ దిస్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. స్వీట్ గాయ్. మనకు కావాల్సిన 5 రెడీగా ఉన్నాయి, మీరు స్టార్ట్ చేసేయచ్చు. కోయంబత్తూర్ డిఆర్ సెంటర్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. గవర్నమెంట్ సంబంధించిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆల్ డిజిటల్ డేటా ఇప్పుడు ఓన్లీ క్యూ హబ్ లో మాత్రమే ఉంది. ఈ డేటా మనం డిస్ట్రాయ్ చేస్తే మనం ఇండియాని డిజిటల్ గా, ఎకనామికల్ గా డిస్ట్రాయ్ చేసినట్టే. మనం ఐడెంటిఫై చేసిన 5 BCBs క్యూ హబ్ ని బ్లాస్ట్ చేస్తారు. మరి ముహూర్తం ఎప్పుడు? చరిత్రలో మనకు పేజీ ఉండాలంటే డేటా డిస్ట్రాయ్ అయితే సరిపోదు. మ్యాసకర్, మాస్ డిస్ట్రక్షన్, బ్లాస్ట్ తో క్యూ హబ్ లో ఎవరూ మిగలరు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే నా దగ్గరకు వస్తే పద్ధతిగా ఉంటది. అదే పోలీస్ గా నేనే వస్తే పరిస్థితి ఇంకోలా ఉంటది. ఎరా, డబ్బులు తెచ్చారా? అది సార్, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు సార్. నీ అబ్బా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని సాఫ్ట్ గా డీల్ చేస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తారా? పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే కీబోర్డ్ నొక్కడానికి చేతులు, మానిటర్ చూడడానికి కళ్ళు రెండూ ఉండవు. కళ్ళు పీకి పారదొబ్బుతా. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు. వీళ్ళతో ఏంటి? వీళ్ళ అమాయకులేంటి బాస్? వీళ్ళని చూస్తేనేమో డ్రగ్స్ అమ్ముతున్నారు. పెద్ద పెద్ద చేపలను వదిలేసి ఈ చిన్న చిన్న చేపలతో ఏంటి? వదిలేయ్. వీడితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అది కాదు బాస్. ఏయ్. బాయ్స్, ఇలాగూ ఇంత దూరం వచ్చారు, పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళండి. పర్వాలేదు సార్. పర్లేదు సార్. రిలాక్స్ బాయ్స్, ఈరోజు నా బర్త్డే. ఇంత దూరం వచ్చి తాగకుండా వెళ్తే నాకు నచ్చదు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. కేసు గురించి మర్చిపోండి. నజీర్, వీళ్ళకేం కావాలో చూసుకో.
టార్గెట్స్ బిల్డింగ్ లోకి వెళ్ళేదాకా దగ్గరుండి మానిటర్ చేయి. రేయ్, వాడి వల్ల మన డ్రగ్స్ వ్యాపారం పోయింది, మన వల్ల వాడి ప్రాణం పోవాలా? అన్నా, మన దందా కట్టొచ్చిన వేసేసామన్నా, వచ్చేస్తున్నాం. బాస్, రిషిని ఎవరో పొడిచారు. ప్లాన్ బి. రిషి రాలేదా? వాడు ఇషితాని కలవడానికి వెళ్ళాడనుకుంటా. ఓ, మనం అనుకున్న టైంకి 5 BCBs ఒకటేసారి పేలారు. మెటల్ డిటెక్టర్స్, స్కానర్స్ ఏవి ఈ బాంబ్ ని డిటెక్ట్ చేయలేవు. ఈ బాంబ్ ఆపరేట్ చేయడానికి ఎవరు లొకేషన్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. BCBs ని ఏ సిగ్నల్ జామర్స్ ఆపలేవు. ఇది సక్సెస్ అయితే ఎవ్రీ ఇండియన్ ని ఒక టెర్రరిస్ట్ చేయొచ్చు.